టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తీర్పు. స్పీకర్కి ఇచ్చే సుప్రీం ఆదేశాలపై ఉత్కంఠ. ఇప్పటికే విచారణ పూర్తి. ముగిసిన ఏపీ సీఎం సింగపూర్ టూర్. అమరావతి చేరుకున్న చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు. ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ రైడ్స్. మేడ్చల్ జిల్లాలో ముమ్మరంగా చెకింగ్స్. పరిగి నుంచి మహేష్ జనహిత పాదయాత్ర. ముఖ్య అతిథిగా పాల్గొనున్న మీనాక్షి. స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేయడమే లక్ష్యం. ఇవాళ నెల్లూరులో జగన్ పర్యటన. కాకాణితో ములాఖాత్. ప్రసన్న ఇంటి పరిశీలన. టూర్ పై పోలీసుల ఆంక్షలు. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ. 11 కోట్లు సీజ్. వివరాలపై ఫోకస్. వివరాలు ఇవ్వాలన్న దర్యాప్తు సంస్థ. కాంగ్రెస్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోల్లి. లోకల్ వాళ్లకే టికెట్ ఇస్తామన్న పొన్నం. తప్పు పట్టిన ఫిరోజ్. డ్వాక్రా గ్రూప్ లో గోల్మాల్. సభ్యులు కట్టిన డబ్బులు స్వాహా. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో మోసం. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో ప్రమాదం. జారిపడ్డ మట్టి బండలు. 2 కార్మికులకు గాయాలు. నాగార్జున సాగర్ కు పోటెత్తిన ఫ్లడ్. గేట్ల నుంచి జాలువాడుతున్న వరద. ఆకట్టుకుంటున్న సుందర దృశ్యం. శ్రీశైలానికి వరద ఉధృతి. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల. జూరాలకు 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో. అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు. మంచిర్యాలలో 4 నేరగాళ్ల అరెస్ట్. వేలల్లో సిమ్ కార్డులు సీజ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గంజాయి పట్టివేత. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ సీజ్. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ. శ్రీశైలంలో ఎలుగుబంటి హల్చల్. భక్తులకు కనిపించిన భల్లూకం. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. బెయిల్ కోసం నమ్రత, ఆమె కొడుకు ప్రయత్నం. పోలీసుల కస్టడీ పిటిషన్. ఇవాళ సికింద్రాబాద్ కోర్టు తీర్పు. సింధూర్ విషయంలో థర్డ్ పార్టీ జోక్యం లేదు. మోదీ, ట్రంప్ మధ్య ఫోన్ కాల్స్ లేవు. స్పష్టం చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్. ఎల్లుండి పీఎం కిసాన్ నిధులు. వారణాసిలో విడుదల చేయబోతున్న ప్రధాని. 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు ప్రయోజనం. పంజాబ్ ప్రభుత్వంపై రైతుల కన్నెర్ర. ల్యాండ్ పూలింగ్ విధానంపై నిరసన. ట్రాక్టర్లతో ర్యాలీలు. వర్షాలకు రాజస్థాన్ అతలాకుతలం. నీట మునిగిన మాధోపూర్ రైల్వే స్టేషన్. నిలిచిపోయిన ట్రైన్లు. జడ్జింట్లో నోట్ల కట్టల వ్యవహారం. జస్టిస్ యశ్వంత్ వర్మ తీరుపై సుప్రీం ఆగ్రహం. ప్రవర్తన నమ్మశక్యంగా లేదని వ్యాఖ్య. భారత్ పై అమెరికా 25% సుంకం. ఉద్యోగాలపై ప్రభావం పడే ఛాన్స్. రైతులు, MSMEలను ఆదుకుంటామన్న కేంద్రం.